దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. యేసురాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తని. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారండి? మరొకసారి ఈ వీడియో రూపంలో మరలా మిమ్మల్ని కలుసుకోవడము నాకు చాలా సంతోషంగా ఉంది. కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని రోజున దేవుని మాటలు మరలా మనము ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడా, నీ మహోన్నతమైన శ్రేష్టమైనటువంటి నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. మరొకసారి వీడియో రూపంలో మా బిడ్డలను మేము కలుసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి సకల సమృద్ధిలోనికి, సర్వ సమృద్ధిలోనికి నడిపించి మీ మేలుతో నింపమని ప్రభువును రక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. మరొకసారి వీడియో రూపంలో మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. కొద్ది నిమిషాలు ఈ రోజున దేవుని మాటలు మరలా మనము ధ్యానం చేసుకుందాం. గత వారము దేవుని యొక్క ఉపదేశముల గురించి మనం నేర్చుకున్నాం. దేవుని యొక్క ఉపదేశములు నిర్దోషమైనవని, అది మనకు ఆనందాన్ని ఇస్తాయని, అదేవిధంగా అది మనకు వెలుగునిస్తాయని మనం నేర్చుకున్నాం. అదేవిధంగా దేవుని ఉపదేశముల వల్ల కలిగే ప్రయోజనము ఏమిటి అనేది మనం ఈ రెండో భాగంలో నేర్చుకోబోతున్నాం. కీర్తనాకారుడు 119వ కీర్తన 40వ వచనంలో అంటాడు. చూద్దాం ఆ మాట. 119వ కీర్తన 40వ వచనము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికించుము. కీర్తనాకారుడికి దేవుని యొక్క ఉపదేశములు అధిక ప్రియములు. అంటే దేవుని యొక్క మాట చాలా ఇష్టమట కీర్తనాకారునికి. దేవుడు ఏ మాట మాట్లాడతాడు అని కీర్తనాకారుడు నిత్యము కూడా ఎదురు చూసే అనుభవం కలిగినవాడు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, నీ ధర్మశాస్త్రాన్ని నేను అనుదినము కూడా ధ్యానిస్తున్నాను. ఎందుకంటే నీవు నాతో నిత్యము కూడా మాట్లాడాలి. నీవు నాతో మాట్లాడు. దేవుడి మాటను కోసము ఆరాటపడుతున్నటువంటి కీర్తనాకారుని ఇక్కడ మనం చూడగలం. అందుకే 42వ కీర్తనలో కూడా అంటాడు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నదయ్యా. ఈ రోజున దేవుని వాక్యము కొరకు మన ప్రాణము ఆశపడుతుందా? ఆనాటి భక్తుడు దావీదు ప్రాణము దేవుని వాక్యము కోసము ఆశపడింది. ఈ రోజున మన ప్రాణము దేనికోసం ఆశపడుతుంది? కొంతమందికి వారి యొక్క పరిస్థితుల మీద ఆశ. అంటే నా జీవితం ఎలా ఉండాలి అనే ముందుగానే ఒక పరిస్థితిని నిర్ణయించుకుని అలా ఉండాలని భవిష్యత్తు కోసం ఆశపడుతూ ఉంటారు. భవిష్యత్తులో నేను ఇలా ఉండాలి అనే ఆశ. కొంతమందికి వారి బిడ్డల మీద ఆశ, కొంతమందికి వారి తల్లిదండ్రుల మీద ఆశ, కొంతమందికి బంధుమిత్రుల మీద ఆశ, కొంతమందికి ఆస్తిపాస్తుల మీద ఆశ. కానీ దావీదుకి ఆశ దేని మీద ఉందంటే ఆయన ఆశ దేవుని యొక్క వాక్యము మీద, ఆయన శాసనముల మీద దావీదు యొక్క ఆశ అనేది ఉన్నట్లుగా మనం చూడగలం. 42వ కీర్తన 2వ వచనంలో అంటాడు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుందని దావీదు అంటున్నాడు. అదేవిధంగా 84వ కీర్తన 2వ వచనంలో కూడా అంటాడు, ఇదిగో పిచ్చుకలకు నీ యొక్క మందిరంలో స్థానం ఉంది, నాకు కూడా నీ మందిరంలో స్థానం కావాలి ప్రభు అని ఆశను అక్కడ వెళ్ళబుచ్చుతున్నాడు దావీదు మహారాజు. 84వ కీర్తన 2వ వచనం. యెహోవా మందిరావరణములను చూడవల్లని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకును నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. దేవుణ్ణి చూడాలనే ఆశ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి చూడాలనే ఆశ, నిన్ను చూడాలనే ఆశ. దేవుని చూడాలనే ఆశ ఎప్పుడైనా ఉందా మీకు? దేవుని చూడాలనే ఆశ ఉంటే దేవుని కుమారులుగా, దేవుని బిడ్డలుగా మనం దేవుని మందిరానికి ఎంత ఎర్లీగా వస్తామో, దేవుని మందిరానికి దేవుని స్తుతించుకోవడానికి ఎంత త్వరగా వస్తామో. దేవుని చూడాలనే ఆశ ఉంటే ఉదయాన్నే లేవగానే మనం దేవుని ముఖదర్శనం చూసుకోవాలి, దేవుని ప్రార్థన చేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలి అని మనకి ఆశ కలిగి ఉంటాం.
కానీ మనము ఈ రోజున ఆలోచించుకోవాలి, మన పరిస్థితి ఎలాగుంది? దేవుని ఉపదేశముల కొరకు ఉదయాన్నే లేచి మనం వెతుకుతున్నామా? దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఆయన వాక్యాన్ని అనుసరించేవారుగా మనం ఉన్నామా? కనుక దేవుని ఉపదేశాలు నిర్దోషమైనవి, అవి యథార్థమైనవి, అవి కన్నులకు వెలుగిచ్చేవి. అటువంటి యథార్థమైన ఉపదేశాన్ని, అటువంటి కన్నులకు వెలుగునిచ్చి నిన్ను సక్రమమైన మార్గంలో నడిపించే ఉపదేశాన్ని తిరస్కరించకుండా, దావీదు ఎలాగైతే ఉదయాన్నే లేచి దేవుని యొక్క ఉపదేశాలను వెతుకుతున్నాడో అలాగ మనం వెతకగలిగితే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. దేవుడు మనకు మేలుతో నింపుతాడు. ఇంకా అంటున్నాడు, దేవుని ఉపదేశములు ఆయనకు అధిక ప్రేమలై ఉన్నాయంట. ఇంకా 119 కీర్తనలోని 128 వచనం కూడా మనం చదువుదాం. దేవుని ఉపదేశములు 128 వచనము. అక్కడ ఏమంటున్నా రాస్తున్నాడు చూద్దాం. నీ ఉపదేశములన్నీయు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. దేవుని యొక్క ఉపదేశములు ఎలాంటివంట? యథార్థమైనవి. మనుషులిచ్చే ఉపదేశాలు నేను మొన్న చెప్పాను, మన గత గత వీడియోలో చెప్పాను. ఏమని చెప్పానంటే, ఇదిగో మనుషులిచ్చే ఉపదేశాలు కానీ, మనుషులు చెప్పిన మాటలు కానీ, అవన్నీ కూడా సొల్లు కబుర్లు, వ్యర్థమైన మాటలు, పనికిరాని మాటలు, పనికిరాని ప్రామిస్లు, పనికిరాని వాగ్దానాలు. కానీ దేవుడిచ్చే వాగ్దానం అలాంటిది కాదు. ఎలాంటిదట? ఆయన వాక్యము, ఆయన ఇచ్చే ఉపదేశము యథార్థమైనది. నీ ఉపదేశములన్నీ యథార్థమైనవని నేను వాటిని మన్నించుచున్నాను. దేవుడిచ్చే వాగ్దానము. మనుషులు వాగ్దానాలు ఇస్తారు కదా, రాజకీయ నాయకులు వాగ్దానాలు ఇస్తారు కదా, వివాహ సమయంలో కొంతమంది కొన్ని వాగ్దానాలు ఇస్తారు కదా, వాగ్దానాల మీద నిలవబడతారా? మనుషులు వాగ్దానాలు ఇస్తారు, ఆ వాగ్దానాల మీద నిలవబడతారా? రాజకీయ నాయకులు వాగ్దానాలు ఇస్తారు, ఆ వాగ్దానాల మీద నిలవబడతారంటే నిలబడలేరు. పరిస్థితులు మారిపోయినప్పుడు, పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు ఆ వాగ్దానాన్ని వారు నిలబెట్టుకోలేక ఏం చేస్తారంటే వారు మరలా ఆ వాగ్దానాన్ని వెనక్కి తీసుకునే అవకాశం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని బైబిల్ చెప్తుంది. కనుక మనకి దేవుడు వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానాన్ని ఆయన స్థిరపరిచేవాడు, ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చేవాడై ఉన్నాడు. కనుక ఆయనను బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ అంటున్నాడు, యెహోవా ఉపదేశములు యథార్థమైనవి. యెహోవా వాక్యము యథార్థమైనది. మనుషుల మాటలు నమ్మదగినవి కాకపోవచ్చు, కానీ దేవుని మాటలు నమ్మదగినవై ఉన్నవి. ఇంకా అంటాడు చూడండి, 119 కీర్తన 159 వచనాన్ని కూడా చదువుదాం. 119 కీర్తన 159 వచనము. యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. దేవుని ఉపదేశములు దావీదుకి ప్రీతికరముగా ఉన్నాయంట. కాబట్టి ఈ రోజున దేవుని ఉపదేశాన్ని మనం అనుసరించువారుగా ఉండాలి. దేవుని ఉపదేశాలు దావీదుకి ప్రియముగా ఉన్నవి. దేవుని ఉపదేశములు దావీదుకి ప్రీతికరముగా ఉన్నవి. దేవుని ఉపదేశములు దావీదుకి ఎలా ఉన్నాయంట? నిర్దోషమైనవిగా ఉన్నవి, అవి వెలుగునిచ్చేవిగా ఉన్నవి. కాబట్టి మనుషుల మాటలు వ్యర్థము. నేను మరలా రెండవసారి చెప్తున్నాను ఈ మాట. ఈ ఉపదేశములు, దేవుని ఉపదేశములు పార్ట్ 2 2వ భాగంలో చెప్తున్నాను. మనుషుల మాటలు కాదు, దేవుని మాట మీద మనం ఆధారపడదాము, దేవుణ్ణి మనం ఆశ్రయిద్దాం. దేవుడే నాకు ఆశ్రయము అనే భక్తుడు రాశాడు కదా, దివ్యమైన దుర్గము. ఎటువంటి శ్రమలు వచ్చినప్పటికీ కానీ ఆయనే మనకు అభయముగా ఉండే దేవుడై ఉన్నాడు. కనుక శ్రమల్లో, శోధనలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో దేవుని శాసనాల మీద, దేవుని మాట మీద మనము నిలబడినప్పుడు, దేవుని మాట మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడై ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇదిగో నీ శాసనములు నిర్దోషమైనవి, నీ శాసనములు యథార్థమైనవి అనే మాట మేము నేర్చుకున్నాం. ఈ యొక్క 2వ భాగంలో ప్రభువా, నీ శాసనాలు నమ్మదగినవి, యథార్థమైనవని మేము నేర్చుకున్నాం. కాబట్టి వాటిని పట్ల మేము విశ్వాసం ఉంచి నీ శాసనాలను నమ్మి నీ విశ్వాసంతో ముందుకు సాగిపోవడానికి, నీ పట్ల యథార్థతతో ముందుకు సాగిపోవడానికి మా అందరికీ కూడా నీ కృపను అనుగ్రహించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి నీ మేలుతో నింపి మీరే మహిమా ఘనత ప్రభావములు పొందమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయతో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు, మీ భారాలు మాకు తెలియచేస్తే ఖచ్చితంగా మీ నిమిత్తము మేము ప్రార్థన చేస్తాము. అదేవిధంగా ఈ వాక్యము మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో, ఈ వాక్యం ద్వారా మీరు ఏం నేర్చుకుంటున్నారు, ఈ
ఈ వాక్యం ద్వారా మీరు ఏ విధంగా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నారో ఆ మాటలను కూడా మాకు తెలియచేస్తే మేము ఎంతగానో మీ నిమిత్తము మేము సంతోషిస్తాము. దేవుడి మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. మరలా వచ్చేవారు మరలా మనం కలుసుకుందాము. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సదాకాలము దీవించును గాక. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.